చేస్తున్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సొల్యూషన్స్ టాపిక్లో ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి బేసిక్గా సొల్యూషన్ డెఫినేషన్ ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ సొల్యూషన్ డెఫినేషన్ చూసినట్లయితే మనము హోమోజీనస్ మిక్చర్ అని చెప్పొచ్చు. Homogeneous mixture of two or more components is called solution. So homogeneous mixture of two or more substances is known as solution. సో సొల్యూషన్ మనకి ఏం చెప్తుందంటే ఇట్స్ ఏ హోమోజీనస్ మిక్చర్, ఇట్ మే కంటైన్స్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్. ఒక సొల్యూషన్లో కంపౌండ్స్ ఉండొచ్చు, టూ కంపోనెంట్స్ ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ కంపోనెంట్స్ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఏ హోమోజీనస్ మిక్చర్, అంటే ఆ సొల్యూషన్ మొత్తం మనకి ఒకటేలాగా ఉంటుంది. సో మనకి ఇక్కడ బైనరీ సొల్యూషన్ అని చెప్తున్నా. ఒకటి బైనరీ సొల్యూషన్. Binary solution is nothing but solution in which two components are there. అంటే మనకి రెండే సబ్స్టాన్సెస్ ఉంటే, టూ కంపోనెంట్సే ఉంటే, సో మనకి ఏదైనా సొల్యూషన్లో టూ కంపోనెంట్సే ఉంటే దాన్ని మనము బైనరీ సొల్యూషన్ అంటున్నాం. సో బైనరీ ఇండికేట్స్ టూ. సో బైనరీ సొల్యూషన్లో మనకు టూ కంపోనెంట్స్ ఉంటాయి. అయితే ఈ టూ కంపోనెంట్స్లో ఒకటి లార్జర్ కంపోనెంట్ అని చెప్తున్నాము, ఒకటి లెస్సర్ క్వాంటిటీ అని చెప్తున్నాము. క్వాంటిటీ బేస్డ్ ఆన్ క్వాంటిటీ ఒకటి లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది, ఒకటి లెస్సర్ క్వాంటిటీలో ఉంటుంది. సో లెస్సర్ క్వాంటిటీలో ఉండేదాన్ని మనము సొల్యూట్ అని చెప్తున్నాము. అయితే లార్జర్ క్వాంటిటీలో ఉండేదాన్ని సాల్వెంట్ అని చెప్తున్నాం. సో సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ దట్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్. సో మనకి బైనరీ సొల్యూషన్లో సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి మనం సొల్యూషన్ అని చెప్తున్నాం. సొల్యూట్ ఏమో విచ్ ఈజ్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ, అంటే తక్కువ క్వాంటిటీలో ఉంటే దాన్ని సొల్యూట్ అంటున్నాము, ఎక్కువ క్వాంటిటీలో ఉంటే దాన్ని సాల్వెంట్ అని చెప్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ షుగర్ సొల్యూషన్ తీసుకుంటున్నా. షుగర్ సొల్యూషన్. సో షుగర్ సొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుందంటే వాటర్లో మనము షుగర్ యాడ్ చేస్తున్నాం. సో మనకి వాటర్లో షుగర్ యాడ్ చేస్తే మనకు షుగర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వాటర్ అనేది లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది, షుగర్ని తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం. సో మనము షుగర్ని సొల్యూట్ అని చెప్తాము అండ్ వాటర్ని సాల్వెంట్ అని చెప్తున్నాం. సో సింపుల్, సొల్యూట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ లెస్సర్ క్వాంటిటీ, సాల్వెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఇన్ మోర్ క్వాంటిటీ ఆర్ మనకు లార్జర్ క్వాంటిటీ అని చెప్తున్నాం అనమాట. అయితే బైనరీ సొల్యూషన్స్ని బేస్డ్ ఆన్ సాల్వెంట్ని బేస్ చేసుకొని దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. సో మనకి ఫస్ట్ మేజర్ టైప్ చూసినట్లయితే సాలిడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. సాలిడ్ సొల్యూషన్. సెకండ్ వన్ చూసినట్లయితే లిక్విడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. థర్డ్ వన్ చూసినట్లయితే గ్యాసియస్ సొల్యూషన్ అని చెప్తున్నాం. సో బేస్డ్ ఆన్ సాల్వెంట్ solutions are classified into 3 types. One is solid solution, another one liquid solution, and third one is gaseous solution.
మనము సాల్వెంట్ బేస్ చేసుకొని సొల్యూషన్స్ని 3 టైప్స్ చెప్పుకుంటున్నాము. ఒకటేమో సాలిడ్ సొల్యూషను, తర్వాత లిక్విడ్ సొల్యూషను, తర్వాత గ్యాసియస్ సొల్యూషన్. సాలిడ్ సొల్యూషన్లో మనకి సాల్వెంట్ ఏముంటుందంటే సాల్వెంట్ ఈజ్ సాలిడ్. సాల్వెంట్ సాలిడ్ కాబట్టి మనము సాలిడ్ సొల్యూషన్ అని చెప్తున్నాము. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. సాలిడ్, ఇన్సాలిడ్ అంటే సొల్యూట్ కూడా సాలిడ్ అవుతుంది అయితే, లేకపోతే సొల్యూట్ లిక్విడ్ కావచ్చు, తర్వాత లేకపోతే గ్యాస్ కావచ్చు. సో మనకి సాలిడ్, ఇన్సాలిడ్, దీనికి అల్లాయిస్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. అల్లాయిస్లో మనకి సాలిడ్ ప్లస్ సాలిడ్, సాల్వెంట్ టు సాలిడే ఉంటుంది, సొల్యూట్ టు సాల్వెంటే ఉంటుంది. దాన్ని మనము సాలిడ్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. తర్వాత లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్స్, ఇక్కడ మనకు అమాల్గమ్ చెప్తున్నాం. అమాల్గంలో మనకి సాల్వెంట్ ఆల్రెడీ సాలిడ్ ఉంది, అయితే ఇక్కడ లిక్విడ్ సొల్యూట్ అవుతుంది. లిక్విడ్ ప్లస్ సాలిడ్. సో మనకి ఈ వైపు తీసుకునే అన్నిటిని సాల్వెంట్ అని చెప్పుకుంటే, సో దీన్ని లిక్విడ్ ఇన్ సాలిడ్ అని చెప్తున్నాం. దీన్నే మనము అమాల్గమ్ అని చెప్తాము. సో అమాల్గంలో మనము మెటల్స్ ప్రజెంట్ ఇన్ మెర్క్యూరీ దాని కింద కన్సిడర్ చేసుకుంటాము. తర్వాత గ్యాస్ ఇన్ సాలిడ్ ఆర్ గ్యాస్ ఆన్ సాలిడ్, దీన్నే మనము అక్లూజన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పొచ్చు, లేకపోతే మనము హైడ్రోజినేషన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ గ్యాసెస్ అక్లూజన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. సో మనకి గ్యాస్ ఓవర్ అంటే గ్యాస్ సాలిడ్ పైన డిపాజిట్ అయితే, అడ్జార్బ్ అయితే, దాన్ని మనము గ్యాస్ ఇన్ సాలిడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. ఇది మనకు సాలిడ్లో వచ్చిన మళ్ళీ త్రీ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్తున్నాం. అయితే లిక్విడ్స్లో చూసినట్లయితే, లిక్విడ్స్లో సాల్వెంట్ ఏముంటుంది అంటే మనము అంటే లార్జర్ క్వాంటిటీలో ఏముంటుందంటే సాల్వెంట్ ఈజ్ లిక్విడ్ ఎక్కువగా ఉండి ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దాన్ని మనం లిక్విడ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. లిక్విడ్ ఇన్ లిక్విడ్. సో లిక్విడ్ ప్రజెంట్ ఇన్ లిక్విడ్ మనకి ఆల్కహాల్ అని చెప్పొచ్చు. ఆల్కహాల్లో వాటర్ ఉంటుంది ప్లస్ ఆల్కహాల్ ఉంటుంది. సో దీన్ని మనము లిక్విడ్ ఇన్ లిక్విడ్ టైప్ సొల్యూషన్ అని చెప్తున్నాము. తర్వాత సాలిడ్ ఇన్ లిక్విడ్ తీసుకుంటే అంటే సాల్వెంట్ ఉంది, లిక్విడ్ సాలిడ్ సొల్యూట్ ఉంది, లిక్విడ్ సాల్వెంట్ ఉంది. దీనికి మనము షుగర్ సొల్యూషన్ చెప్తున్నాము ఎగ్జాంపుల్గా. సో షుగర్ సొల్యూషన్లో షుగర్ అనేది సాలిడ్, అది తక్కువ ఉంటుంది, అది సొల్యూటు. వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది, అది లిక్విడ్, దాన్ని మనం సాల్వెంట్ అని చెప్తున్నాం. తర్వాత గ్యాస్ ఇన్ లిక్విడ్ తీసుకున్నట్లయితే మనకు సోడా వాటర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సోడా వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో మనకి వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ చేస్తే మనము దాన్ని సోడా వాటర్ అని చెప్తున్నాము, సోడా అని చెప్తున్నాము. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది సొల్యూట్ తక్కువగా ఉంటుంది అండ్ వాటర్ అనేది సాల్వెంట్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇన్ వాటర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. తర్వాత గ్యాసియస్ సొల్యూషన్స్ తీసుకున్నట్లయితే వీటిలో సాల్వెంట్స్ ఏముంటుందంటే గ్యాస్ ఉంటుంది, అంటే లార్జర్ క్వాంటిటీలో గ్యాస్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే సాలిడ్ ఇన్ గ్యాస్, లేకపోతే లిక్విడ్, సెకండ్ వన్ లిక్విడ్ ఇన్ గ్యాస్, థర్డ్ వన్ని మనము గ్యాస్ ఇన్ గ్యాస్ అని చెప్తున్నాం. సో సాలిడ్ ఇన్ గ్యాస్కి మనము క్యాంఫర్ చెప్తున్నాం, క్యాంఫర్ ఇన్ ఎయిర్. సో ఇక్కడ క్యాంఫర్ అనేది సబ్స్టాన్సు ఎయిర్లో
డిస్పర్స్ అయితే, ఎయిర్లో మిక్స్ అయితే మనము సాలిడ్ ఇన్ గ్యాస్ కింద చెప్పుకుంటాము సొల్యూషన్. తర్వాత లిక్విడ్ ఇన్ గ్యాస్ కింద చెప్పుకుంటే మాయిశ్చర్, మనకు అట్మాస్ఫియర్ మాయిశ్చర్ చూసినట్లయితే అట్మాస్ఫియర్ మాయిశ్చర్లో మనకు వాటర్ వేపర్స్ డిస్పర్స్డ్ ఇన్ ఎయిర్. సో వాటర్ వేపర్ అనేది లిక్విడ్ డిస్పర్స్డ్ ఇన్ గ్యాస్. సో మనకి ఇది లిక్విడ్ ఇన్ గ్యాస్ టైప్ సొల్యూషన్ కింద వస్తుంది. తర్వాత గ్యాస్ ఇన్ గ్యాస్కి మనము అట్మాస్ఫియర్ చెప్తున్నాం. అట్మాస్ఫియర్లో మనకు నెంబర్ ఆఫ్ గ్యాసెస్ అవన్నీ మిక్స్ అవుతాయి. సో దాన్ని మనము గ్యాస్ ఇన్ గ్యాస్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకా కొన్ని టర్మ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అక్లూజన్ ఈజ్ నథింగ్ బట్, అక్లూజన్ ఏంటంటే గ్యాసెస్, ఏవైనా గ్యాసెస్ మనకి మెటల్స్ పైన డిస్పర్స్ అయితే, మెటల్స్ పైన ఆక్యుపై చేస్తే, మెటల్ సర్ఫేస్ పైన ఆక్యుపై చేసి మెటల్ సర్ఫేస్ని ఆక్యుపై చేస్తే మనము దాన్ని, ఆ ప్రాసెస్ని మనము అక్లూజన్ అని చెప్తాము. గ్యాస్ డిస్పర్సింగ్ ఆన్ మెటల్ సర్ఫేస్. సో ఆ ఫినామినాని మనం అక్లూజన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు సాలిడ్ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ ఇన్ విచ్ సాల్వెంట్ ఈజ్ సాలిడ్. సో మనకి ఏ సొల్యూషన్స్లో అయితే సాల్వెంట్ సాలిడ్ అవుతుందో దాన్ని సాలిడ్ సొల్యూషన్స్ అని చెప్తున్నాం. అలా ఇస్ నథింగ్ బట్ మనకి 2 or more metals, when 2 or more metals combine to give a mixture, solid mixture, దాన్ని మనము అలైన్ అని చెప్తున్నాం. సో మనకి బెటర్ క్వాలిటీస్ ఉన్న కంపౌండ్ ఏదైతే వస్తుందో, మిక్చర్ ఏదైతే వస్తుందో, ఎప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కంబైన్ అయ్యి, 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ కంబైన్ అయ్యి మనకు ఒక గుడ్ ప్రాపర్టీస్, అంటే ఒక మిక్చర్ ఆఫ్ కంపౌండ్ వస్తుందో దాన్ని మనము అలైస్ అని చెప్తున్నాము. ఈ రెండిట్లో మనకు అలైస్లో సాలిడ్స్ ఉంటాయి, సాలిడ్ ఇన్ సాలిడ్ అని చెప్తాము. అది సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్కి ఎగ్జాంపుల్ చెప్తాము. సో ఇక్కడ బ్రాస్ చెప్పినట్లయితే బ్రాస్ని మనం అలై అని చెప్పుకోవచ్చు. తర్వాత బ్రాంజ్ని కూడా అలై కింద చెప్తాము. అయితే రెండిట్లో కాపర్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇక్కడ కాపర్ ప్లస్ జింక్ని మనము బ్రాస్లో ఉన్న మేజర్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. తర్వాత కాపర్ ప్లస్ టిన్, ఈ 2 ఎలిమెంట్స్ మనకు బ్రాంజ్లో మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. తర్వాత అక్వస్ సొల్యూషన్స్ చెప్పినట్లయితే మనకు సొల్యూషన్స్ ఇన్ విచ్ సాల్వెంట్ ఈజ్ వాటర్. సో మనకి వాటర్ సాల్వెంట్ ఉంటే దాన్ని అక్వస్ సొల్యూషన్ అని చెప్తున్నాం. ఏ సొల్యూషన్స్లోనైతే మనకి వాటరు సాల్వెంట్గా ఉంటుందో దాన్ని అక్వస్ సొల్యూషన్ అని చెప్తున్నాం. తర్వాత అమాల్గమ్ నథింగ్ బట్ మెటల్స్ ప్లస్ మెర్క్యూరీ. సో మనకి మెర్క్యూరీ ప్లస్ ఏదైనా మెటల్ని కంబైన్ అయితే మనం దాన్ని అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే జస్ట్ మెర్క్యూరీ మెటల్స్ తోటి కంబైన్ అయి ఉంటుంది, దాన్ని మనం అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ అని చెప్తున్నాము. తర్వాత స్టాండర్డ్ సొల్యూషన్స్. ఇది స్టాండర్డ్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ హూజ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్. సో మనకి ఏదైతే సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ తెలిసి ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ తెలిసి ఉన్న సొల్యూషన్ని, అంటే నోన్ కాన్సన్ట్రేషన్, అంటే కాన్సన్ట్రేషన్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 మోలార్ లేకపోతే 2 మోలార్ ఇలా తెలిసిన ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ని మనము స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. తర్వాత డైల్యూట్ సొల్యూషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి సొల్యూట్ క్వాంటిటీ అనేది చాలా
కంపారిటబుల్ అంటే చాలా తక్కువగా ఉంటుంది. సొల్యూటివ్ క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. సో మనకి ద సొల్యూషన్ ఇన్ విచ్ ద సొల్యూట్ క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ లెస్ ఆర్ వెరీ మైన్యూట్, మనకు చాలా తక్కువ క్వాంటిటీలో సొల్యూట్ ఉంటే దాన్నే డైల్యూట్ సొల్యూషన్ అని చెప్తున్నాం అనమాట.